డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 40 లక్షల మోసం జరిగిందంటూ ఓ మహిళ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వ్యాపారంలో లాభాలు ఇస్తామని నమ్మించి 4 వ్యక్తులు విడతల వారీగా డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. డబ్బులు తిరిగి అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారని బాధితురాలు వాపోయారు. ఈతకోట గ్రామానికి చెందిన పురం వెంకటలక్ష్మికి వ్యాపారం చేసి అందులో వచ్చే లాభాల్లో వాటా ఇస్తామని నమ్మించి నిందితులు విడతల వారీగా 40 లక్షలు తీసుకున్నారు. గంటి పేదపుడికి చెందిన పద్మరాజు, అలాగే విజయలక్ష్మి, అలాగే కుందాలపల్లికి చెందిన అన్నపూర్ణ, ఏడుకొండలు అనే 4 వ్యక్తులు తనను మోసం చేశారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పులు చేసి ఇచ్చిన డబ్బులు తిరిగి రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలియజేశారు. ఇక నిందితులపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కలెక్టర్ను కోరారు. డబ్బులు ఇచ్చాను 40 లక్షలు. ఆ 40 లక్షలకి సమాధానం చెప్తలేదు. ఇస్తానంటున్నాడు. ఏదనంటే కొడతామన్నట్టు దగ్గరికి వచ్చేస్తున్నారు. బూతులు కూడా పచ్చి బూతులు తిడుతున్నాడు. వాళ్ళమ్మ వాళ్ళ అక్క వాళ్ళ బావ ఈ 4గురికి వచ్చి పట్టుకెళ్ళిపోయారు. ముందర వాళ్ళ అక్క వాళ్ళ బావ వచ్చి పట్టుకెళ్ళారు. డబ్బులు అప్పు అని పట్టుకెళ్ళి సమాధానం చెప్తలేదు. ఏదనంటే నోటీస్ చేస్తున్నాడు. సమాధానమే చెప్తలేదు. నాకు సమాధానం చెప్పకుండా నీ దిక్కున్న కాడ చెప్పుకో, నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు నాకు తెలియదు, నువ్వు వెళ్ళి ఏం చేసుకుంటావు చేసుకో అని అంటున్నారు. ఏం చేసుకోవాలని నాకు తెలుస్తలేదని నేను ఇక్కడికి వచ్చాను. నా భర్తకి అసలు వాళ్ళు పనిచేయు. అప్పులు చాలా భయం. రాజనేతనికి డబ్బులు ఇచ్చాను 40 లక్షలు. ఆ 40 లక్షలకి సమాధానం చెప్తలేదు. ఇస్తానంటున్నాడు. ఏదనంటే కొడతామన్నట్టు దగ్గరికి